ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, భయంకరమైన దృశ్యాలైనా ఎలాంటి దృశ్యాలైనా సరే, నవ్వు వచ్చే దృశ్యమైనా సరే సాక్షి స్థితిలో ఉండి చూడండి అని అంటున్నారు పరమాత్మ. అంటే ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు, ఇంకా మనం తెలుసుకుందామా? బ్రాహ్మణాత్మలకు బాబా సమయం యొక్క సూచన ఇస్తున్నారు. అందువలన మీ జడ చిత్రాలు ఎదురుగా గంట కొడతారు. ముందు ముందు చాలా పరీక్షలు రానున్నాయి. సంకల్పంలో కళలో కూడా చూడనటువంటి పరిస్థితులు రానున్నాయి. భయంకర దృశ్యాలైనా నవ్వు వచ్చే దృశ్యాలైనా రెండు సాక్షిగా చూడండి. ఏ ఆత్మ రమణీయ పాత్ర అభినయిస్తున్నా, గంభీర పాత్ర అభినయిస్తున్నా సాక్షి దృష్టిలో చూడాలి, భయపడకూడదు. యుద్ధం చేయకూడదు. ప్రతి విషయంలో కళ్యాణమే ఉంటుంది. బుద్ధి యొక్క సంలగ్నత, ఏకీరస స్థితి, సాక్షి స్థితి, తండ్రి మరియు వారసత్వం యొక్క ఆనందంలో ఉండాలి. అంతిమలో పురుషార్థం చేసే సమయం ఉండదు, మరి ఆత్మలలో శక్తి కూడా ఉండదు. అటువంటి ఆత్మలకు మీరు మహాదాని అయి సహయోగం ఇచ్చి వారి భావనకు ఫలం ఇచ్చేటందుకు నిమిత్తం అవ్వాలి. ఇప్పుడు సమయం అతి వైపుకు పరుగు తీస్తుంది. అతి అంతిమానికి గుర్తు. సంపన్నంగా ఈ ఆత్మలు ఎదురుగా ఇప్పుడు పరీక్షలు లేదా విఘ్నాలు అతి రూపంలోనే వస్తాయి. అయినా ఆశ్చర్యం చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు పరివర్తన చేసుకునే సమయం కొంచెమే మిగిలి ఉంది. తర్వాత ఆ సమయం కూడా సమాప్తి అయిపోతుంది. అప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేయగలరో అంతవరకే ఉండిపోతుంది. తర్వాత ఎన్ని ఆర్జీలు పెట్టుకున్న ఫలితం రాదు. ఇప్పుడు మన పురుషార్థం ఎంతవరకు చేస్తున్నామో అంతవరకే మనకు ప్రారంధం ఉంటుంది. తర్వాత ఎంత ఆర్జీలు పెట్టుకున్నా సరే ఫలితం ఉండదు. ఎందుకు? ప్రాప్తి సమయం అయిపోతుంది కాబట్టి. వృధా అయిపోతుంది. శివ బాబా కొంచెం సమయం ముందుగానే హెచ్చరిస్తున్నారు. అందువలన చివరి వచ్చిన వారు కూడా బాబాని నిందించే అవకాశం లేదు. అందువలన సెకండ్ లేదా ప్రతి సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్వయాన్ని మహానుగా తయారు చేసుకోండి.